ఓం నమ శివాయ. ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా పిల్లలు పుట్టగానే చాలా సంతోషిస్తారండి. అది ఆడపిల్ల కానీ, మగపిల్లడు కానీ ఎంతో సంతోషపడతారు. అందరికీ ఫోన్ చేసి చెప్తారు, మాకు పాప పుట్టింది, మాకు బాబు పుట్టిందని. ఎంత సంతోషంగా చూస్తారంటే, ఎంత మురిసిపోతారంటే అసలు చెప్పలేం మాటల్లో. అంత మురిసిపోతారండి. మనకి ఏది కావాలన్నా తెచ్చి పెడతారు. మనకి బాగోగులు చూసుకుంటారు. ఇంతరవ దెబ్బ తగిలినా తల్లడిల్లిపోతారు తల్లిదండ్రులు. ఎంత ప్రేమగా చూస్తారండి మనకి. ఆ ప్రేమనంతటిని మనం ఎలా మర్చిపోతాం చెప్పండి? ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక ఏజ్ వచ్చాక తల్లిదండ్రులకి అసలు చూడరండి. చాలా వరకు చాలామంది చూడరు. చిన్నప్పటి నుంచి మనం పుట్టినప్పటి నుంచి మళ్ళీ మనం పెద్దయిన వరకు ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఒక అపురూపంగా బంగారంలాగా మనకు చూసుకుంటారు కాబట్టి మనం కూడా తల్లిదండ్రులకి ఒక ఏజ్ వచ్చిన తర్వాత ప్రేమగా, అనురాగంగా చూసుకోవాలండి. చాలామంది కూడా తల్లిదండ్రులకు గౌరవం ఇస్తే సాక్షాత్ ఆ పరమేశ్వరుడు గౌరవించినట్టుగానండి. ముందు తల్లిదండ్రులకు గౌరవించి వాళ్ళకి అనుకూలంగా వాళ్ళకి ఏం కావాలో అన్ని బాగోగులు చూసుకున్న వాళ్ళే నిజంగా పిల్లలండి. ఎవరైనా సరే అందరూ కూడా తల్లిదండ్రులకు గౌరవించండి. ప్రేమగా, అభిమానంగా ఆదరించండి. ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఏం కావాలో అది కొనిపెట్టండి. వాళ్ళకి అపురూపంగా చిన్నప్పుడు మనకెలా చూసుకున్నారో అలాగే వాళ్ళకి ముసలి వాళ్ళు అయిపోయిన తర్వాత మనం కూడా వాళ్ళకి ఒక చంటి పిల్లల్లా చూసుకోవాలండి. చాలా వరకు చాలా తక్కువ మంది చూస్తారండి. కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా మన చిన్నప్పుడు మన తల్లిదండ్రులు ఎలా చూసారనేది ఆలోచించుకుంటే వాళ్ళకి మనం అంతకు మించి బాగా చూసుకుంటే చాలా మంచిదండి. పైన భగవంతుడు కూడా మనకు చూస్తాడండి. తల్లిదండ్రులకు చూడండి, నువ్వు కోటి పూజలు చేసిన, కాశీ ఎళ్ళొచ్చిన ఆ పూజా ఫలం మీకు దక్కదండి. తల్లిదండ్రులకి ప్రతి ఒక్కళ్ళు కూడా గౌరవించండి. ఏజ్ అయిపోయిన తర్వాత ఒక మాట అంటారు. తల్లిదండ్రులు అనకపోతే ఎవరంటారు చెప్పండి? చిన్నప్పుడు మనం ఎన్నో సార్లు వాళ్ళు ఏదైనా అంటే గసిరేయడం, చేయడం చేస్తే మనకు ఒక్క మాటేనంటారు. ఒక్క దెబ్బైనా కొడతారా? మా పిల్లలే కదా గసిరారు. అమ్మైనా, నాన్నైనా అంత ప్రేమగా చూసుకున్నప్పుడు వాళ్ళు ముసలివాళ్ళు అయినప్పుడు మనం ఎందుకు అంత ప్రేమగా చూసుకోకూడదు చెప్పండి? తల్లిదండ్రులు ఉంటేనండి మనం ఉంటాము. వాళ్ళు ఇచ్చిన జీవితాన్ని మనం పెద్ద పెద్ద స్థాయిల్లో ఉంటాం. అందుకు ప్రతి ఒక్కళ్ళు కూడా తల్లిదండ్రులకి గౌరవించండి. మీకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక తండ్రి ఉన్నాడండి. ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉందనమాట. అయితే ఆ తండ్రి దగ్గర చాలా డబ్బుంది బ్యాంకులో. కానీ ఆ ముగ్గురు పిల్లలకి ఎవరికీ తెలీదు. మొదట పెద్ద కొడుకు దగ్గరికెళ్తాడు. నా ఆరోగ్యం బాగోలేదు నాన్న. నాకిలా చూడంటే నా దగ్గరే డబ్బులు లేవు. నీకేం చూస్తాను నాన్న అనేసి ఆ పెద్ద కొడుకు అనేసాడు. చిన్న కొడుకు దగ్గరికెళ్తే నాకే ఇంట్లో వచ్చిన అంతంత మాత్రం సరిపెట్టుకొని ఏదో నా పిల్లల్ని, నా భార్యని పోషించుకుంటున్నా. నా వల్ల కాదు నాన్న ఎళ్ళిపో అంటారు. అయితే లాస్ట్‌గా ఆ తండ్రి కూతురు దగ్గరికెళ్తారండి. కూతురు రాగానే "రా నాన్న కూర్చో, మంచినీళ్ళు తాగు. అవునా నీ ఆరోగ్యం బాగోలేదు. ఇందా ఈ డబ్బులు తీసుకో. నీ ఆరోగ్యం బాగు చేసుకో నాన్న" అన్నదండి. అంటే ఆ మగ పిల్లలకి, ఆడపిల్లలకి ఎంత తేడా చూడండి. ఆ తండ్రి ఎంతో మురిసిపోయి "అమ్మ నేనిలా టెస్ట్ చేశాను తల్లి. ఇగో నా దగ్గరున్న డబ్బులు అన్నీ నువ్వే తీసుకో" అని ఇచ్చారు. అందుకు తల్లిదండ్రులకి ఎప్పుడు తక్కువ చూడకూడదు. ఆడపిల్ల అవని, మగపిల్ల అవని ఎవరైనా సరే తల్లిదండ్రికి గౌరవంగా చూడండి. చిన్నప్పుడు మనకు బాలేకపోతే వదిలేసారా చెప్పండి? వదిలేయలేదు కానీ మన తల్లిదండ్రులు. మనకు బాలేకపోతే వాళ్ళు తల్లడిల్లిపోయి మా బిడ్డలకు బాగోలని మన కోసం ఎంతో తపిస్తారు. అలాంటప్పుడు వాళ్ళ ఏజ్ అయినప్పుడు మనం అంతకు మించి తప్పించి మన దగ్గర ఉన్నది మొత్తం పెట్టినా భగవంతుడు మనకిస్తారండి. తప్పకుండా ఇస్తాడు. అందరూ కూడా తల్లిదండ్రులకు గౌరవించండి. ప్రేమగా చూడండి. ఒక ఏజ్ వచ్చిన తర్వాత చక్కగా చూడండి. అత్త కోడళ్ళైనా సరే, కోడలైనా సరే మామకొక తండ్రిలా చూడండి. భగవంతుడు చూస్తాడు. వాళ్ళొక మాట కోపం అన్నారని మనం బాధపడకూడదు. మనం ఓర్పుగా, మంచిగా ఉంటే భగవంతుడు తప్పకుండా మనకు చూస్తారండి. అందరూ కూడా తల్లిదండ్రులకి చక్కగా గౌరవించండి, ఆదరించండి. వాళ్ళు ఏం కావాలన్నా తెచ్చిపెట్టండి. ఒక ఏజ్ అయిపోయిన తర్వాత ఒక చిన్న పిల్లలా చూసుకోండి. ఎవరికైనా తప్పుగా అనిపిస్తే క్షమించండి. ఓం నమః శివాయ.